యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు. ఈ వాక్య భాగములో నుండి దేవుడు ఒక ప్రత్యేకమైన విధానములో, మనం ఇంతకు మునుపు ఎన్నడూ ధ్యానించుకొననటువంటి విధానములో ప్రభువు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. తలలు వంచండి. ప్రభు సన్నిధిలో మనం ఆయన సహాయం కొరకు అర్థిద్దాం. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. సర్వశక్తుడా, నీవు మాట్లాడిన మాట మాకు ధ్యానాంశంగా మీరు అనుగ్రహించారు. ఈ మాటలో నుండి ప్రభువా, సత్యాన్ని నాయన మాకు విశదపరచండి. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మీ అద్భుతమైన సహాయం కొరకు స్తోత్రం. నా జీవితంలో ప్రభువా, ఎన్నటికీ నేను నాయన నీ వాక్కును ప్రకటించడానికి అనుకూలంగా, నా యజమానుడు ఎన్నటికీ నీ మీద తిరగబడే తత్వం నాలో చోటు చేసుకోకుండా నిమిత్తం నన్ను మీ అధీనమందు ఉంచమని ప్రార్థిస్తున్నానయ్యా. కృపగల దేవా, ఆత్మలో ఫలవంతంగా మార్చండి, ఆత్మలో లోతుల్లోకి నడిపించండి, చీకటి ఏమైనా కార్యాలు అయిపరిచి శపించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభువు ఈ సమయంలో ఒక విశేషంగా ఆయన యొక్క నైజాన్ని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనకు తెలియపరచడానికి ఆయన ఇష్టపడుతున్నారు. మనము దేవుణ్ణి తెలుసుకోగలగాలి. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన స్వభావాన్ని, ఆయన నైజాన్ని కూడా మనం ఏం చేయగలగాలి? తెలుసుకోగలగాలి. మనం ఎప్పుడైతే ఆయన్ని తెలుసుకోగలుగుతామో, ఆయన అర్థం చేసుకోగలుగుతామో, మన జీవితానికి ఆయనే కర్త కర్మ క్రియ గనుక, మన బ్రతుక్కి చాలా ప్రముఖుడు గనుక ఆయన్ని మనం అర్థం చేసుకుంటే ఆయనతో ఎలా మనం వ్యవహారం చేయాలో మనకే అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకని ఇప్పుడు మనం దేవుని యొక్క స్వభావాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రభువు ఎలా మాట్లాడతారు, ప్రభు ఉద్దేశ్యం ఎలా ఉంటుంది, ప్రభు మాట ఎలా ఉంటుంది, మాట తీరు ఎలా ఉంటుంది, ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ సమరయ స్త్రీ మనకే కనబడుద్ది. దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటి అసలు అంటే, పాపిని పాపిగా ఉండిపో అనే వ్యక్తిత్వం దేవునిది కాదు. పాపిని చూసి చూడనట్టుగా పట్టించుకోకుండా ఉండే వ్యక్తిత్వం దేవునిది కాదు. అసలు దేవుని వ్యక్తిత్వం అంటే ఏంటంటే, దేవుడు పాపము నుండి రక్షించాలని, వాళ్ళ పాపాన్ని వాళ్ళకి తెలియపరచాలని, దోషమైన అపరాధమైన. ఎందుకు అంటే, దేవుని బిడ్డల యొక్క హస్తములు రక్తముతో నిండి ఉన్నాయి, వ్రేళ్ళు దోషముతో నిండి ఉన్నాయి. అబద్ధాలు ఆడుతున్నటువంటి పెదాలతో, బింకములాడుతున్నటువంటి నాలుకతో దేవుడికి మనిషి దూరం అయిపోతూ ఉన్నాడు. అందుకే రాయబడింది కదా, రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వస్తున్నాయి. రక్తముతో నిండి ఉన్న హస్తములు, దోషముతో నిండి ఉన్న మీ వ్రేళ్ళు, అబద్ధాలు ఆడుతున్న పెదవులు, బెంకములాడుతున్న నాలుక. ఇవన్నీ ఎక్కడుంటాయి? మానవుల్లో ఉంటాయి. ఈ మానవులలో ఉన్నటువంటి ఈ స్వభావం దేవునికి మానవుణ్ణి దూరం చేస్తూ ఉంటుందన్నమాట. కానీ దేవుడు ఏమనుకుంటాడంటే, అటువంటి స్వభావముతో ఉన్న వాళ్ళతో దేవుడు మాట్లాడాలనుకుంటాడు. మాట్లాడి వాళ్ళ తప్పిదాలు లేదా వాళ్ళ పాపాలు, వాళ్ళ దోషాలు, వాళ్ళ అపరాధాలు, అవరోధాలు, అవిధేయతలు అన్నిటినీ కూడా దేవుడు ఏం చేయాలనుకుంటారు?
తెలియచేయాలి. తెలియజేసినప్పుడు వాళ్ళు ఒప్పుకోవాలి. తెలియజేసినప్పుడు వాళ్ళు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న దాన్ని వాళ్ళు విడిచిపెట్టాలి. దేవుడి యొక్క నైజం అదే. ఒప్పుకోవాలి, ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టాలి. కప్పుకోవాలి అని దేవుడు అనుకోడు. దాచుకోవాలి అని దేవుడు అనుకోడు. ఏమనుకుంటాడంటే ఒప్పుకోవాలి, ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టాలి. ఇది దేవుని యొక్క స్వభావం. అసలు యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోకి ఎందుకు వచ్చారు అంటే నశించిన దానిని వెదికి రక్షించడానికి లోకంలోకి వచ్చారు. తండ్రి అయినటువంటి దేవునిలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఆది నుండి కూడా మిళితమై ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఒక్కడే, నరునికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసు అను నరుడుగా మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? దేవుడు. ఆయన నైజం ఏంటి అంటే ఇక్కడ సమరీ స్త్రీని మనం చూడగలుగుతాం. నీకు ఇబ్బందిగా ఉందమ్మా, అలా కూర్చోలేదు. సమరీ స్త్రీని మనం చూడగలుగుతాం. జారబండమ్మా. సమరీ స్త్రీని మనం ఏం చేయగలుగుతాం? చూడగలుగుతాం. ఇప్పుడు సమరీ స్త్రీ ఎలా ఉంది అంటే నశించిపోయినటువంటి అనుభవంలో ఉంది. ఒక మాటలో చెప్పాలంటే సమరీ స్త్రీ పాపాత్మురాలు. ఆమె ఒక దోషి, ఆమె ఒక అపరాధి. దేవునికి ఆమె ఒక అవిధేయురాలు, కానీ క్రైస్తవురాలే. ఆమె యొక్క అంతం నిత్య నాశనం అనబడేటువంటి నిత్య నరకం. ఆమె చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోద్దండి? వ్యభిచారము అనేటువంటి పాపంతో ఈమె పరలోక రాజ్యం ప్రవేశించలేదు. ఆ పాపంతో ఆమె ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే నిత్య నాశనం అనబడే నరక కోపానికి వెళ్ళిపోద్ది. కానీ దేవుని కనుసైగలలో ఆ పాపి ఉంది. హల్లెలూయా. దేవుని కనుసైగలలో ఆ పాపి ఉంది. ఇప్పుడు దేవుని కనుసైగలలో ఉన్నటువంటి ఆ పాపితో దేవుడు మాట్లాడాలి అనుకున్నాడు. మాట ద్వారా ఏం చేశాడు దేవుడు? ఎలా మాట్లాడాడు ఆమెతో? దేవుని వైఖరి, వ్యక్తిత్వం, నైజం ఎలా ఉంటుంది అని మనం పరిశీలనగా తెలుసుకున్నట్లయితే సమరీ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు బావి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారంటే ఈ పాపి బావి దగ్గరికి వస్తుంది అని దేవునికి తెలుసు. ప్రభువుకి భూత వర్తమాన భవిష్యత్ కాలాలు తెలుసు. నువ్వైనా నేను అయినా కూర్చున్నట తెలుసు, లేచుట తెలుసు, పండుకొనిండుట తెలుసు, మేలుకొనిండుట తెలుసు. ఆయన కండ్లకు మరుగైనదంటే ఏది లేదు. ఆయన మన రహస్యాలు కూడా తొంగి చూస్తున్నారు. హల్లెలూయా. అందుకే నతానియేలు అంజూరపు చెట్టు క్రింద నువ్వు ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను. అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడు నతానియేలును చూచినటువంటి దేవుడు పాపములో ఉన్నప్పుడు సమరీ స్త్రీని దేవుడు చూడలేదా అంటే ఈ పాయింట్ని బట్టి తప్పకుండా సమరీ స్త్రీని చూచాడు. అప్పుడే అనుకున్నాడో ఈమె నశించిపోతున్నటువంటి గొర్రె కాబట్టి ఈమెను నేను రక్షించుకోవాలి. ఎలా రక్షించాలి? వెదకి రక్షించాలి. అందుకే కదా వెతుక్కుంటూ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. అవునా కదా? ఇప్పుడు ఆ వెతుకులాటలోనే యేసుక్రీస్తు ప్రభువారు 12 గంటల మధ్యాహ్న వేళలో ఆమె ఏ బావి దగ్గరికైతే రాబోతుందో ముందుగా భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎరిగినటువంటి దేవుడు తెలుసుకుని ఆ బావి దగ్గరికి వచ్చి ఏం చేశారు? ఆ బావి దగ్గరికి వచ్చి కూర్చొని చూస్తున్నారు. సమరీ స్త్రీ రాణి వచ్చింది. వచ్చేటప్పుడు ఆమెతో మాట్లాడుతున్నారు. మొదటి నుంచి ఆయన ఎలా మాట్లాడుతున్నారు? నువ్వు పాపాత్మురాలు, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది, నువ్వు చచ్చిపోతే నరకం వెళ్ళిపోతావు, నీ పాపం ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడెక్కడ ఎవరితో ఉన్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? గుండెకి చచ్చిపోద్ది. అక్కడే ఏమాగి చచ్చిపోద్ది? గుండె ఆగి చచ్చిపోద్ది. గొడవన్నా పెట్టేసుకుంటుంది. నా గొడవ నీకు ఎందుకు అంటుంది. నోటుకు వచ్చినట్టు తిడద్ది. దేవుడు మనలాంటి అజ్ఞాని అయితే కాదు. హల్లెలూయా. ఆయన మహాజ్ఞాని అయినటువంటి దేవుడు అంట. సొలొమోనుని మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను అంటాం. ఆ మహాజ్ఞానం అనబడేటువంటి సొలొమోనికి జ్ఞానం ఎవరిచ్చారమ్మా?
మరి మన దేవుడు ఎటువంటి జ్ఞాని? మహాజ్ఞాని, అనంత జ్ఞాని. అసలు ఆయన జ్ఞానానికి మితి లేదంట. ఆయన జ్ఞానానికి ఏం లేదు, మితి లేదు. అంత అద్భుతమైనటువంటి జ్ఞానతను. అయితే మన దేవుడు జ్ఞాని అయినటువంటి దేవుడు కాబట్టి ఆయనే తన జ్ఞానం చేత ప్రపంచాలు నిర్మించాడు. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచాడు. ఆయన ఆజ్ఞాపించగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టాయి. భూంతర్భాగముల నుండి ఆవిరిని ఆయన ఆవిరినెక్కిపోజేశాడు. వర్షములు కురిగినట్లుగా ఆకాశమును మెరుపులు పుట్టించినవాడు. దేనితో? ఆయన జ్ఞానంతో. ఆయన మహాజ్ఞానం కాబట్టి మనకు 2 కళ్ళు ఎక్కడ పెట్టాడు, ముక్కు ఎక్కడ పెట్టాడు, నోరు ఎక్కడ పెట్టాడు, చెవులు ఎక్కడ పెట్టాడు. కళ్ళు 2 ఎక్కడ పెట్టుకోండి. ఎంత జంతువు ఎవరో పుట్టారండి అంటారు. ముక్కు ఎక్కడుంటే, ముక్కు ఎక్కడుంటే చూడగలమా? డిజైన్ చేసినా కూడా ఈ బొమ్మ ఎవరు డిజైన్ చేసాడురా, మనిషిలా లేదు. ఈ బొమ్మ ఎటువంటి బొమ్మ కూడా తెలియదు, దాని పేరు ఊరు కూడా తెలియదు అంటారు. మనిషి బొమ్మ కాదు అది. మరి ఏ బొమ్మ కాదు. 2 కళ్ళు, ముక్కు, నోరు, చక్కగా ఈ రూపం ఉంటే ఏమంటారు? మనిషి అంటారు. హల్లెలూయా. గేదెలకు కళ్ళు ఎక్కడ ఉంటాయి? ముక్కు చెప్పాలి మీరు. నోరు ఉందా లేదా? కుక్క కళ్ళు ఉన్నాయా? ముక్కు ఉందా? నోరుందా? అన్నీ ఉన్నాయి. పశువులకి కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, నోరు ఉన్నాయి. గుడ్ల గోపుకి కళ్ళు అన్నీ. కానీ దేని ఆకారం దేనికే దానికే ఉంది. మనలాంటి కళ్ళు కాదు, మనలాంటి ముక్కు కాదు, మనలాంటి నోరు కాదు. మనము దేవుని యొక్క స్వరూప్యము, దేవుని యొక్క పోలిక. హల్లెలూయా. దేవుని స్వరూపం, దేవుని పోలిక. ఆ దేవాది దేవుడు జ్ఞానంగా వచ్చి ఏం మాట్లాడుతున్నాడంటే, బావిలో ఉన్నటువంటి నీళ్లు నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు. బావిలో ఉన్నటువంటి నీళ్లు నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు. ఆమెతో మాటలు కలిపాడు. కలిపిన తర్వాత నేను నీకు జీవజలం ఇస్తాను అన్నాడు. ఆమె అంది, చేదుకోవడానికి నీ చేతిలో ఏమీ లేదు, నువ్వు నాకు జీవజలం ఎలా ఇస్తావు అంది. ఆ జీవజలాన్ని మామూలు ఈ జలం అనుకుందనమాట. ఎలా ఇస్తావు? ఆయన అన్నారు, లేదు లేదు, నువ్వు అడిగితే నేను జీవజల ఇవ్వగలను అనేటప్పటికి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పటికి ఏదో జరుగుతుంది ఈ హృదయంలో. జరుగుతూ ఉన్నప్పుడు, అయ్యా ఇంత దూరం వచ్చి ఈ లోతైన బావిలో నుంచి నీళ్లు చేదుకొనకుండా ఈ సమస్య నాకు లేకుండా పరిష్కారం చేస్తానంటే అంతకంటే మేలేముందయ్యా. నువ్వు ఇస్తానన్న జీవజలం తొందరగా ఇచ్చేస్తే ఈ బాధ నాకు తప్పుతుంది అని మాట్లాడింది. అప్పుడు దేవుడు అన్నాడు, నీ పెనిమిటిని తీసుకుని రా అన్నాడు. ఎప్పుడైతే నీ పెనిమిటిని తీసుకురా అన్నాడో, నాకు పెనిమిటి లేడు. సత్యమే చెప్పింది, నాకు పెనిమిటి లేడు. అప్పుడు యేసు ప్రభువు అన్నారు, సత్యమే చెప్పితివి, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, అయితే ఇప్పుడున్నవాడు నీవాడు కాడు. ఇప్పుడు జాగ్రత్తగా ధ్యానం చేస్తే, నీ భర్తను తీసుకొని రా అన్న మాటలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అంటే, ఏ విషయంలో ఆమె పాపం చేస్తుంది? ఏ విషయంలో ఆమె వ్యభిచారం చేస్తుంది? వ్యభిచారం ఎవరితో చేస్తుంది? ఒక పురుషునితో చేస్తుంది. ఇప్పుడు నీ భర్తను తీసుకుని రా అని యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మాట్లాడారంటే, నీకు భర్త లేకపోయినా నీకు భర్త కాని వాడితో నీకేంటి సంబంధం? నీకు వాక్యం ఉండగా వాక్యములో వ్యభిచారం అనేది పాపమని బోధిస్తూ ఉంటుండగా, ఆ వ్యభిచారం అనేటువంటి పాపములో పట్టబడడానికి నీకేంటి సంబంధం? దేవునికి వెలుగుకి చీకటికి ఏంటి సంబంధం? క్రీస్తుకి బెలయాలికి ఏంటి సంబంధం? నీవు జీవము కలిగిన దేవుని ఆలయం కదా, మరి నీ ఆలయములో దేవుడు ఉండాలి. కానీ ఆలయములో నీవు దెయ్యానికి చోటు ఇవ్వడానికి ఏంటి నీకు సంబంధం వాడితో?
ఇన్ని ప్రశ్నలు ఆ మాటలో ఏమయ్యాయి, దాగున్నాయి. ఇంకా నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మీకు ఆ ధ్యానం ఏంటో అర్థమవుతుంది అన్నమాట. ఈ మాటలు ఎన్ని అర్థాలు ఉన్నాయి. నీ పెనిమిటిని తీసుకునిరా. యేసుక్రీస్తు ప్రభువారికి సమరయ స్త్రీ అక్కడికి వస్తుందని తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారికి సమరయ స్త్రీ పాపములో ఉందని తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారికి ఆమె 5 పెనిమిట్లు ఉన్నారు, కానీ ఇప్పుడు ఉన్నవాడు ఆమె పెనిమిటి కాడు అని తెలుసు. తెలుసా లేదా? తెలిసి ఏమని అడుగుతున్నాడు? నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా, నీ భర్తను తీసుకురా. ఆమెకి అర్థం కావాలి. ఏం అర్థం కావాలి? ఆ భర్త విషయంలోనే నేను పొరపాటులో ఉన్నాను, ఆ భర్త యొక్క ధర్మములోనే నేను పొరపాటులో ఉన్నాను. నాకు భర్త లేడు, కానీ వేరే ఒకరితో నేను కాంటాక్ట్లో ఉన్నాను. అది చాలా భయంకరమైనటువంటి పాపము అని ఆ పాపము యొక్క ఫోకస్ ఆ పాపికి అర్థం కావడానికి ఫోకస్ చేసి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఫోకస్ చేసి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఏంటి అంటే, నీ బ్రతుకు నీకు తెలియాలి, నీ తప్పిదము నీకు తెలియాలి, నీ పాప శాప దోష అపరాధం నీకు తెలియాలి. ఎందుకు? ఆ పాపమేగా నీకు నాకు అడ్డుబండగా నిలబడింది. ఆ పాపంతోనే కదా నీవు మరణమైపోతే సేద నరకానికి వెళ్ళిపోతావు. ఆ పాపమున్నా కూడా ఆ పాపమును పట్టించుకోకుండా ప్రార్థన చేస్తున్నావు. ఆ పాపమున్నా కూడా ఆ పాపమును పట్టించుకోకుండా మందిరానికి వస్తున్నావు. ఆ పాపమున్నా కూడా ఆ పాపాన్ని పట్టించుకోకుండా అర్పణలు అర్పిస్తున్నావు. ఆ పాపమున్నా కూడా పాపమును పట్టించుకోకుండా వేదనలు కటాక్షిస్తున్నావు. ఈ పాపముతో ఇన్ని కార్యాలు నువ్వు చేస్తే జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడద్దా? ఈ పాపంతో ఇన్ని ఆత్మ సంబంధమైన కార్యాలు చేస్తే నీవే ఆత్మ సంబంధివి కాదు, నీవు చేస్తున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు దేవుణ్ణి మహిమపరచగలుగుతాయా? హెచ్చించగలుగుతాయా? ఆయనకి తగిన మహిమను తీసుకురాగలుగుతాయా అని దేవుడు ఫోకస్ చేయడానికి, ఆమె తప్పిదాన్ని ఆమెకు బయలుపరచడానికి దేవుడు ఏం చేశాడు? నీ భర్తను తీసుకురా. ఎందుకు? ఆ భర్త విషయంలోనే తప్పులో ఉంది, ఆ భర్త విషయంలోనే తప్పటడుగు వేస్తుంది. ఆ తప్పటడుగు ఆమెకు బయలుపరచబడాలి. హల్లెలూయా. అంతకుముందు ఆమెకు తెలియదా తప్పులో ఉన్నానని? తెలుసు. నానబడిన వాళ్ళకి తెలియదా? తెలుసు. వాళ్ళు చెప్పితేనే విన్నదా? వినలేదు. తోటి స్త్రీలందరూ ఛేదరించుకుంటున్నారు, నేను తప్పు చేస్తున్నాను కాబట్టి నన్ను ఛేదరించుకుంటున్నారు అనే విషయం సమరయ స్త్రీకి తెలియదా? తెలుసు. మారిందా? ఏడ్చిందా? నా బ్రతుకు చెడా అనుకుందా? ఎంత దౌర్భాగ్యంగా బ్రతుకుతున్నానేంటి ఛీ అనుకుందా? నా బ్రతుక్కి క్రైస్తవ్యానికి పొంతం లేదు అనుకుందా? ఏమనుకోలే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది? ఏం జరిగింది? ఆమె తప్పిదము విషయములో ఆమెకు అవగాహన. ఎంతవరకు కళ్ళున్న కబోదు ఆవిడి, కళ్ళు లేని కబోదు కాదు, కళ్ళుండి కబోది. తప్పు చేస్తూ నేను తప్పు ఏం చేస్తున్నానులే, పాపములో ఉంటూ అదేమన్నా పెద్ద పాపం ఏంట్లే, దేవుడికి నాకు మధ్యలో అడ్డుబండ ఏముంది అనేటి ఆలోచన, అనేటువంటి అవగాహన ఆమెకు కలగట్లే. ఎందుకు బ్రతుకుతుందో కబోదిలాగా, ఒక గుడ్డిదానిలాగా బ్రతుకుతుంది, ఒక మనిషిలాగా బ్రతకట్లే. ఎంతమంది ఎన్నన్నా సిగ్గుండట్లే. ఎంతోమంది స్త్రీల జీవితం పాడు చేసేటువంటి పరిస్థితులు ఆమెను చూస్తున్నారు. ఒక్క తప్పు చేస్తే ఒక్క తప్పు ఈవిడ అంటారా వ్యభిచారం అంటారా? ఒకడితో పాపం చేసినా వ్యభిచారం అంటారు, 10 మందితో పాపం చేసినా వ్యభిచారం అంటారు. పాపమందు పట్టబడింది
పాపాత్మురాలు. ఆమె పాపం చేస్తుండగా పట్టబడింది. ఆమెకి ఏ ముద్ర వేస్తారు? వ్యభిచారి. ఒకరితో పాపం చేసిన వ్యభిచారమే, 10 మందితో పాపం చేసిన వ్యభిచారమే. ఆ బిరుదు పోద్దంటారా? ఆ సర్టిఫికెట్ పోద్దంటారా? ఆ గుర్తు పోద్దంటారా? ఆ ముద్ర పోద్దంటారా? ఏ ముద్ర పడింది ఆమె మీద? వ్యభిచారి. వ్యభిచారి అనేటువంటి ముద్ర. ఆ ముద్రలో ముద్రింపబడింది. దేవుని బిడ్డలు ముద్రింపబడింది పాపపు ముద్రలో కాదు, యేసు రక్తపు ముద్రలో, వాక్యపు ముద్రలో, పరిశుద్ధత అనే ముద్రలో. కానీ ఈమె పాపపు ముద్రలో ముద్రింపబడింది. ఆ ముద్రలు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉండగా విప్పబడడం ప్రారంభమయ్యాయి. ఆ ముద్రలు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతుండగా ఏమయ్యాయి? విప్పబడడం ప్రారంభమయ్యాయి. విప్పబడడం ప్రారంభమయ్యాయి కాబట్టే, విప్పబడ్డాయి కాబట్టే అక్కడ ఏమందని, అయ్యా నీవు చెప్పింది నిజమే, నీవు ప్రవక్త అనుకుంటున్నాను నేను. ఎందుకు? నా బ్రతుకు బయట పెట్టావు కాబట్టి ప్రవక్త అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఫోకస్ చేస్తున్నది ఏంటంటే, ఆమె జీవితంలో ఆ పాపపు ముద్రను దేవుడు మాట్లాడుతూ బయలుపరిచాడు. హల్లెలూయా. ఆ మాటలలో ఎప్పుడైతే ఈమె లీనమైపోయిందో, ఆ మాటలు ఎప్పుడైతే గ్రహించగలుగుతుందో, ఆటోమేటిక్గా ఆ పాపపు ముద్రలు విడుదలవుతున్నాయి ఆమె జీవితంలో. హల్లెలూయా. విడుదలవుతున్నాయి. ఎప్పుడైతే ఈ పాపపు ముద్ర విడుదలైందో, ఆమె బ్రతుకంతటిని అప్పటి వరకు కప్పుకుందేమో, ఇప్పుడు ఆమె ఒక సాక్షిగా నిలబడి ఆమె బ్రతుకును విప్పి చెప్పి, నేను చేసిన వాటినన్నిటినీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా. హల్లెలూయా. ఎంతోమందికి సాక్ష్యార్థంగా నిలబడింది. దేవుడు కోరుకున్నది కూడా ఇదే. దేవుని బిడ్డలుగా మన జీవితంలో దేవుని యొద్దకు వచ్చి కూర్చున్నప్పుడు, దేవుని యొక్క సముఖంలో నిలవబడినప్పుడు, దేవుడు ప్రశస్తమైనటువంటి సన్నిధిని స్నేహించి ప్రేమించి 2-3గా ఆయన సన్నిధిలో కూడుకున్నప్పుడు ఆయన మాట్లాడడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. ఆయన మొదటగా ఏం మాట్లాడతాడో తెలుసా? నీవు ఏ ముద్రలో ముద్రింపబడ్డావు, ఆ ముద్రలు విప్పబడు నిమిత్తము ఆయన నీతో నాతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పాపపు ముద్రలు విప్పబడ్డాయో, మనకి దేవునికి మధ్య అగాధము తొలగిపోద్ది. మనకి దేవునికి మధ్య అడ్డుమండలు తొలగిపోతాయి. మనకి దేవునికి మధ్యలో ఒక సత్సంబంధం ఏర్పడద్ది. మనకి దేవునికి మధ్యలో ఒక వంతెన ఏర్పడద్ది. అద్భుతంగా మనము మిళితమై ఉంటాం. హల్లెలూయా. అప్పటి వరకు మనం బ్రతుకులు పాపముతో ఉంటే దేవుడికి మనకి మధ్యలో అగాధం ఏర్పడద్ది. ఎప్పుడైతే ఆ పాపము కొరకు లేదా దోషము, అపరాధం, అవిధేయత, అంధత్వ పరిస్థితుల కొరకు దేవుడు మనతో మాట్లాడతాడో, నా కొరకు కాదని అనుకోకూడదు. నా కొరకు కాదని అనుకున్న వాళ్ళు ఏమైపోయారో చూపిస్తాను. ఇప్పుడు దేవుడు నా కొరకు కాదని అనుకోవడానికి మాట్లాడ్డు, నా కొరకే అని అనుకుంటావో లేదో అని మాట్లాడతాడు. హల్లెలూయా. నా కొరకే అని అనుకుంటే నువ్వు బాగుపడతావని మాట్లాడతాడు. నా కొరకు కాదు అని అనుకుంటే నీవు బాగోకుండా ఊగు లేకుండా అయిపోతావని దేవుడు మాట్లాడతాడు. ఊరికే మాట్లాడు దేవుడు. మన జీవితంలో ఏది లోటుగా ఉందో ఆ లోటుతోటి దేవుడు మాట్లాడతాడు. ఆ లోటు పూడ్చివేయబడాలి. అగాధం ఏమైపోవాలి? పూడ్చివేయబడాలి. నీకు దేవునికి మధ్య అగాధం ఉండకూడదు. నీకు దేవునికి మధ్య అడ్డుబండలు ఉండకూడదు. నీకు దేవునికి మధ్య సత్సంబంధం ఉండగలగాలి. ఆయనని నిన్ను నువ్వు ఏది వేరు చేయకూడదు. హల్లెలూయా. నీ జీవితంలో అది పాపమే కావచ్చు, శాపమే కావచ్చు, దోషమే కావచ్చు, అపరాధమే కావచ్చు, అవిధేయతే కావచ్చు, అంధత్వమే కావచ్చు, లేకపోతే దేవుణ్ణి నిన్ను దూరము చేసేటువంటి శ్రమే కావచ్చు, శోధనే కావచ్చు, హింసే కావచ్చు, ఖడ్గమే కావచ్చు, మరి ఏదైనా నిన్ను దేవుణ్ణి విడదీయకుండా ఉండాలనే దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. నువ్వు తప్పు చేస్తే నీవు తప్పు, నువ్వు పాపం, నువ్వు పొరపాట్లు ఉన్న మాట్లాడతాడు.
శ్రమకు నువ్వు తాలుకోలేక దేవుని విడిచిపెట్టాలనుకుంటే శ్రమలో నేను నీకు తోడై ఉంటానని మాట్లాడతాడు. నిరాశ నిస్పృహలతో నువ్వు ఉంటే నీ నిరాశ నీ నిస్పృహల్లో నేను నీకు తోడై ఉండి నేను నీ జీవితాన్ని వెలుగుమయంగా మారుస్తానని మాట్లాడతాడు. కన్నీటి లోయలలో కన్నీటి ఊబిలో నువ్వు కూరుకుపోతూ ఉన్నప్పుడు, నీ జీవితం అంతా కన్నీటిమయమైపోతూ ఉన్నప్పుడు, కనుచూపు మేరలో ఆ కన్నీళ్లు ఆగిపోయేటువంటి పరిస్థితుల్ని కానరానప్పుడు దేవుడి విషయంలో నువ్వు బలహీనురాలు అయిపోతావేమో అని నీ కన్నీళ్లు నా బుడ్డులో దాచి ఉంచాను, నీ కన్నీళ్లు నా కవిలలో వ్రాసి ఉంచాను. నిర్ణయ కాలాన నేను నీకు తోడై ఉంటాను. అసాధారణమైన అచంచలమైన కార్యాన్ని చేసి చూప సమర్థుడు నేను అని నేను ధైర్యపరచడానికి మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడికి దూరం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే పౌలు అన్నాడు, శ్రమ అయినా బాధ అయినా హింస అయినా ఖడ్గమైన మరి ఏదైనా నిన్ను నన్ను ఎడబాపలేదు. అవన్నీ ఒకవేళ ఎడబాపుతాయి, దేవుడికి దూరం చేస్తాయి. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంతవరకు చూస్తున్నాడా? మౌనంగా ఉన్నాడా? దేవుడు అన్నవాడు ఉంటే నా కన్నీళ్ళు తొడవడానికి దిగి రావాలి కదా అని అనుకుని నువ్వు వెనక్కి తిరిగిపోతావేమో అని నీ పరిస్థితులు నీ స్థితిగతులు తొంగు చూస్తున్నటువంటి దేవుడు దైవజనులను ఆయన ఆత్మతో నింపి, ఆయన వాక్యముతో నింపి, ఆయన వాక్కుతో నింపి సూటిగా నీ హృదయాంతరంగాలతోనే మాట్లాడతాడు. ఎందుకంటే నువ్వు వెనక్కి వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు నిరాశలో కృంగిపోవడం దేవునికి ఇష్టం లేదు. దేవుడు ఉన్నాడా, ఉంటే ఏమయ్యాడని అనుకోవడం ఇష్టం లేదు. నేను ఈ కార్యం చేసి చూపుతా, నువ్వు ఇలా ఉండు అని దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. నువ్వు తప్పడడుగులు వేస్తూ ఉంటే, నువ్వు తప్పడడుగు వేస్తున్నావు సుమా, జాగ్రత్త. నీ అడుగును తీసేసుకో. నీ అడుగులు తడబడ్డాయి, నీ అడుగులు అడుసులో పడిపోయాయి. ఆ అడుగును కడుక్కో, శుద్ధి చేసుకో, నేను నీకు సహాయం చేస్తానని మాట్లాడతాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. దావీదు కూడా చాలా అభిషిక్తుడే. తన యొక్క జీవితంలో అడుసు తొక్కనేలా అని ఉంది, అడుసులో పడిపోయింది అడుగు. అభిషక్తుడే, అడుసులో పడిపోయింది అడుగు. పాపము దేవునికి దావీదుకి మధ్యలో అడ్డుబండ అయిపోయింది. ఆ పాపం అని తెలియకుండానే ప్రార్థన జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది. యథాప్రకారంగా దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థన, ఆరాధన యథాప్రకారంగా రొటీన్గా చేస్తున్నాడు. 7 మారులు స్తుతించే అనుభవం, 3 మారులు ప్రార్థన చేయగలిగేట అనుభవం. రొటీన్గా ఏం చేస్తున్నాడు? చేస్తూనే ఉన్నాడు. దేవుడు మౌనంగా ఉన్నాడా? దేవుడు మౌనంగా ఉన్నాడా? నాకు ప్రార్థన వచ్చేస్తుంది కదా, నాకు ఆరాధన వచ్చేస్తుంది కదా, నాకు అర్పణలు వచ్చేస్తున్నాయి కదా. రాజు అయినటువంటి దావీదు దగ్గర నుంచి యథాప్రకారంగా ఇంతకు మునుపు వచ్చినట్టుగా పాపంలోనూ ఇప్పుడు వచ్చేస్తుంది కదా. సరిపెట్టుకుంటాడా దేవుడు? నేను ఇందాక చెప్పాను, పాపములోనే ఉంటూ క్రైస్తవులుగా బ్రతుకుతూ దేవుని కొరకు ఎన్ని కార్యాలు చేసినా ఇది అడ్డుగా ఉండడం వల్ల నీవు చేసేటువంటి కార్యాలు దేవుడి దగ్గర చేరకుండా ఆ పాపం ఏమైపోద్ది? అవి దేవునికి వెక్కసం అయిపోద్ది. ఆ పాపపు స్థితితో నువ్వు దేవుని కోసం ఏం చేసినా. అందుకే దేవుడు ఇప్పుడు ఏం చేయాలి? మాట్లాడాలి. ఈ తప్పు, ఈ దోషం, ఈ అపరాధం, ఈ అవిధేయత, ఈ అంధత్వం దావీదుకి నాకు అడ్డుగా వచ్చింది. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, యథాప్రకారంగా నాతో సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నాడు. కానీ అతడు చేసినటువంటి పాపము అతడికి గ్రహింపులో లేదు. నేను పాపిని అని అనుకోవడం లేదు, అతడు చేసిన అసలు తప్పనే గ్రహించుకోవట్లే. కానీ యథాప్రకారంగా నాతో ఎటువంటి సంబంధంలో ఉన్నాడో అటువంటి సంబంధంలోనే అనుదినము కూడా ఏం చేస్తున్నాడు? అనుదినము అటువంటి సంబంధంలోనే ఉన్నాడు. దేవుడి చేతులు ఉడిచి కూర్చున్నాడా? దేవుని నైజం ఏంటి? తప్పును అతడు ఒప్పుకునేలాగా, అతడు తప్పు అతడికి తెలిసేలాగా దేవుడు ఇప్పుడు ఏం చేయాలి? మాట్లాడాలి. దేవుని యొక్క నైజం ఏంటి? అదే. అందుకని తన దాసుడు, సేవకుడు, ప్రవక్త అనబడేటువంటి నాతాను అనేటువంటి ప్రవక్తను దేవుడు ఏం చేశాడు? మొత్తం మ్యాటర్ అంతా చెప్పాడు. మ్యాటర్ చెప్పకుండా ఉండడండి, మ్యాటర్ దాచిపెట్టాడండి. ఎవరికి? దైవజనులు. వాక్యాన్ని బోధించాల్సినటువంటి దైవజనులకి దేవుడు మ్యాటర్ని దాచిపెట్టడం.
దాచిపెడితే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అందుకని మొత్తం అంతా నాతాను ప్రవక్తకి చెప్పాడు. ఇప్పుడు నాతాను ప్రవక్త దేవుని యొక్క సన్నిధిలో ఆ ఉపదేశాన్ని రాజైనటువంటి దావీదుకి ఎలా ప్రకటన చేయాలి అని దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఉపమాన అలంకారంగా నాతానుకు ఒక అద్భుతమైనటువంటి ఉపమానాన్ని తెలియపరిచాడు. హల్లెలూయ. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు ఉపమానం లేకుండా ఏది మాట్లాడలేదంట ఆయన. హల్లెలూయ. ఆ ఉపమానం ఎవరిదే? ఎవరి దగ్గర నుంచి రావాలి? ఆ ఉపమాన అలంకారంగా ఉపమానంతో నాతానుతో మాట్లాడితే, నాతాను దావీదు దగ్గర ప్రత్యక్షమై దావీదుతో నాతాను మాట్లాడుతున్నాడు. అయ్యా, ఒక బీదవాడికి గొర్రెలు ఒకే ఒక గొర్రె ఉంది. ఒక ధనవంతుడికి లెక్కింప సఖ్యము కానటువంటి గొర్రెల మందలు ఉన్నాయి. చాలా విస్తారమైనటువంటి పరిస్థితి అతనికి ఉంది. అయితే ధనవంతుడు అన్నవాడి దగ్గరికి పూటకూళ్ళవాడు దారిడిపోయే ఒక దానయ్య ఏం చేశాడు? వచ్చాడు. వస్తే ఈ ధనవంతుడు అనబడిన వాడు సామంతుడు అనబడినటువంటి వాడు, వాడికి లెక్కింప సఖ్యము కాని గొర్రెలు ఉండగా ఆ గొర్రెను వధించి భోజన పదార్థాలను సిద్ధపరిచి ఆ దారిని పోయేవాడికి పెట్టలేదు. కానీ ఒకే ఒక బీదవాడు ఒకే ఒక ఆడగొర్రె పిల్లను పెంచుకుంటూ ఉన్నాడు. ఆ ఆడగొర్రె పిల్ల అతనితో సహవాసం చేస్తుంది, అతని కౌగిట్లో పడుకుంటుంది, అతని పిల్లలతో ఆనందంగా గడుపుతుంది. ఆ ఒకే ఒక ఆడగొర్రె పిల్లను తీసుకొని భోజ్యములను సిద్ధపరిచి దారిని పోయేటువంటి వాడికి ఈ భోజనం పెట్టాడయ్యా అని చెప్పగానే ఈ ఉపదేశం, ఈ వాక్యం ఎప్పుడైతే వచ్చిందో ఈయనకి ఆ మనుష్యుడు అస్సలు బ్రతకూడదు. దానికి ఇప్పుడు నాతాను అన్నాడు, ఎందుకు బ్రతకూడదయ్యా అన్నాడు. ఎందుకు బ్రతకూడదేంటి? వాడేమో ధనవంతుడు, వాడికేమో లెక్కింప సఖ్యంగా అన్నటువంటి గొర్రెలు ఉన్నాయి, ఇంకా చాలా చాలా ఉన్నాయి. వీడేమో బేదోడు, వీడికి ఒకే ఒక ఆడగొర్రె పిల్ల ఉంది. వీడికి ఇంకా వేరే ఏమీ దిక్కు లేదు, గత్యంతరం లేదు. ఈ ఒకే ఒక ఆడగొర్రె పిల్ల అతను కౌగిట్లో ఆడుకుంటుందన్నా, ఈ ఒకే ఒక గొర్రె పిల్ల వాళ్ళ పిల్లలతో సఖ్యంగా ఉంటుందన్నా, వీళ్ళందరూ కూడా ఆ ఒకే ఒక గొర్రె పిల్ల మీద, ఆడగొర్రె పిల్ల మీద ప్రాణం పెట్టుకున్నారు. వీళ్ళకి ఇంకా వేరే గొర్రె పిల్లలు లేవు. వీడికేమో చాలా 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 గొర్రె పిల్లలు ఉన్నాయి. వీడు 100 గొర్రె పిల్ల ఒక గొర్రె పిల్ల వధించి భోజన పదార్థాలు వండి పెడితే ఏమైపోద్ది? వీడికి నష్టం. వాడికి ఒకే ఒక ఆడగొర్రె పిల్ల ఉంటే ఆ ఆడగొర్రె పిల్లను తీసుకొచ్చి దాన్ని వధించి భోజన పదార్థాలు ఉండి ఇంత భయంకరమైన పాతకం ఒడిగడతాడా? ఆ మనుష్యుడు బ్రతకూడదు అన్నాడు. అర్థమైందా రాజా నీకు? అయితేని అర్థమైంది, బ్రతకూడదంతే ఆ మనుష్యుడు. ధర్మశాస్త్రం అంతా తెలుసు నాకు. ఇంకేం చెయ్యాలి? ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలి. ఏ గొర్రెకు ప్రతిగా? ఇక్కడ ఉన్నారా? వచ్చాను, మళ్ళీ ఇందులోకి వచ్చాను, కూర్చుని నిద్ర ఆవరిస్తుందని ఇందులోకి వచ్చాను. ఇందులోకి రిజర్వ్డ్గా చెప్పాను కదా ఇప్పుడు వరకుని వచ్చాను. ఏం జరిగింది? ఏం జరిగింది? 4 గొర్రె పిల్లలు ఇవ్వాలి. ధర్మశాస్త్రం అంతా తెలుసు నాకు. ప్రతిరోజు బోధిస్తాను, ప్రతిరోజు ఏం చేస్తాను? ప్రకటిస్తాను. ఏం తెలుసు నాకు? వాక్యం అంతా తెలుసు. అందుకని ఆ మనుష్యుడు బ్రతకూడదు అన్నాడు. వెంటనే నాతాను, ఆ మనుష్యుడు నువ్వే. నేనా? ఎస్, నువ్వే. ఇంకా అర్థం కాలేదా? ఆ ఒకే ఒక ఆడగొర్రె పిల్ల ఎవరో తెలుసా నీకు? బెత్షెబా. ఆ పెంచుకున్నవాడు ఎవరో తెలుసా నీకు? ఊరియా. ఎవరి కౌగిట్లో ఉందో తెలుసా బెత్షెబా? ఊరియా కౌగిట్లో ఉంది. వాళ్ళ పిల్లలకి తల్లిగా ఉంది, అతని కౌగిట్లో పడుకుంటుంది. ఒకే ఒక భార్య. నీకు 190 భార్యలు ఉన్నారు. నీకు ఎంతమంది భార్యలు ఉన్నారు? ఉపపత్నులు ఉన్నారు, నీకు రాణులు ఉన్నారు. కానీ ఆ ఒకే ఒక ఆడగొర్రె పిల్ల మీద నువ్వు పడ్డావు. నేను పాపము చేసి అర్థమయ్యేలాగా చెప్పాడా? ఏం ఫోకస్ చేశాడు నాతాను వచ్చి?
ఎగ్జాక్ట్గా తను చేసిన తప్పునే ఫోకస్ చేశాడు. ఎగ్జాక్ట్గా తను ఏ పాపం అయితే చేశాడో దానినే ఫోకస్ చేశాడు. అతడు చేసిన పాపం ఎంత తీవ్రమైనటువంటి పాపమో ఫోకస్ చేశాడు. దానివల్ల తనకేమర్థం అవ్వాలి? ఆజ్ఞతిక్రమం పాపం, బెత్సెబా పొరుగువాని భార్య. దేవదేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదు అనడమే కాదు, నీ పొరుగు వాని భార్యను నీవు ఏమన్నాడు? ఆశించొద్దు, పొరుగు వాని భార్యను ఆశించొద్దు అన్నాడు. అంతేకాదు ఇతడు చేసిన హత్య కూడా నరహత్య చేయకూడదు. అంతేకాదు ఆజ్ఞతిక్రమం పాపం. ఇన్ని ఆజ్ఞలు అతిక్రమించి ఏం చేశాడు? పాపం చేశాడు. ఇంకో పాపం ఏంటంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఈ అతిక్రమం అంతా నేనే చేశాను అన్నట్టుగా ఉన్నాడు. నాదేమన్నా తప్ప, పాపమా, పొరపాట అన్నట్టుగా ఉన్నాడు. ఇవన్నీ తిరుగుతున్నాయి ఎవరిలో? నాతాను ప్రవక్త వాక్యం చెప్పినప్పుడు ఆ మనుష్యుడు నువ్వే అన్నప్పుడు, విశదీకరించినప్పుడు, పార్ట్లుగా విడదీసినప్పుడు ఎన్ని తప్పులో, ఎన్ని ఆజ్ఞతిక్రమాలో, ఎన్ని పొరపాట్లో, ఎన్ని అతిక్రమాలో ఎవరికి తెలుస్తాయి? దావీదు తెలిసాయి. ఎందుకు దేవుడు ఫోకస్ చేశాడు? ఎందుకు దేవుడు నాతాన్ని పిలిపించుకుని నాతానికి విషయం చెప్పి నాతానికి ఉపమానం ఇచ్చి నాతాన్ని దావీదు దగ్గర తీసుకెళ్ళాడు తెలుసా? దావీదు నశించిపోతాడా? దావీదు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే కనికరాన్ని పొందుకోలేడు. దావీదు చాలా మంచోడు. దావీదు చేస్తున్న ప్రార్థన, ఆరాధన దేవుని సన్నిధికి చేరలేదు. దావీదు యొక్క పరిస్థితి అక్కడతో క్లోజ్ అయిపోద్ది. దేవునిలో, ఆత్మీయతలో దినదినము పతనమైపోతాడు. అతడు ఆ పతనావస్థలోనే భ్రమలో బ్రతికేస్తాడు. నేను క్రైస్తవుణ్ణి, భ్రమలో బ్రతికేస్తాడు. నేను ఆరాధికుణ్ణి, భ్రమలో బ్రతికేస్తాడు. దేవుడు నా పక్షంగా ఉన్నాడు కాబట్టి నేను రాజునయ్యాను, భ్రమలో బ్రతికేస్తాడు. నేను కాబట్టి దేవునికి ఎంత గొప్పగా చేయగలుగుతున్నాను. కానీ దావీదుకు తెలియదు. ఏం తెలియదు? నేను పాపంలో ఉన్నాను, నా పాపదోష అపరాధములన్నీ దేవునికి నాకు అడ్డుబండలుగా వస్తున్నాయి. నా హస్తము, నా యొక్క హస్తాలు ఎలా ఉన్నాయి? రక్తంతో నిండి ఉన్నాయి, దోషముతో నిండి ఉన్నాయి, అపరాధముతో నిండి ఉన్నాయి, పాపాత్ముడిని నేను అనే విషయం అతనికి తెలియదు. కానీ నాతాను అనబడేటువంటి దైవ సేవకుడిని, ప్రవక్తను పంపి అదే మాటగా ఎగ్జాక్ట్గా ఆ మాటను మాట్లాడడానికే దావీదు దగ్గరికి నాతాను ప్రవక్తను పంపాడు. హల్లెలూయా. ఆ దినాన నశించిపోబోతున్న ఆమె దగ్గరికి ఎవరిని పంపాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభువారిగా, దేవదేవుడు యేసుక్రీస్తు ప్రభువారిగా దేవునిగా దిగొచ్చి ఆమెతో మాట్లాడారు. ఇక్కడ ఇతను అభిషక్తుడే, కానీ పొరపాటులో, పాపంలో పడిపోయాడు. కానీ తన జీవితానికి తెలియదు. కానీ దేవునికి అతను నశించిపోవడం కానీ, అతడు చేస్తున్నటువంటి భక్తి వ్యర్థమైపోవడం కానీ, అతడు దేవుని కొరకు చేస్తున్నాననే భ్రమలో ఉంటూనే దేవునికి అందని పరిస్థితుల్లో తన యొక్క భక్తి, తమ యొక్క జీవితం, తమ యొక్క ఆత్మీయత అంతా వ్యర్థమైపోతుందని అతనికి తెలియదు. కాబట్టి తెలిసేలాగా దేవుడు ఫోకస్ చేశాడు. దావీదు ఒప్పుకున్నాడు, దావీదు విడిచిపెట్టాడు, కనికరం పొందుకున్నాడు. తర్వాత నుంచి దావీదు తన యొక్క జీవితంలో మరలా ఇటువంటి దురావస్థ పొరలకుండా చూచుకోగలిగాడు. హల్లెలూయా. మరలా పడ్డాడండి, మరలా అమ్మాయిల జోలికి వెళ్ళాడా? నిర్దోషిని చంపాడా? ఎంత పాపం వచ్చేసింది! నిర్దోషిని చంపాము అన్న పాపం, నరహత్య అనే పాపం, ఎదుటివాడిది ఏదో ఆశించిన పాపం, భార్యను ఆశించిన పాపం, ఆజ్ఞ అతిక్రమించిన పాపం, గ్రహించలేనటువంటి దౌర్భాగ్యపు స్థితి. ఇన్ని పరిస్థితులకి ఏమైపోయాడు దావీదు? ఒక్క పొరపాటుతో ఎన్ని చుట్టుకున్నాయి చెప్పండి? ఈ రోజున మనం ఒక్క పొరపాటు చేస్తే ఎన్ని చుట్టుకుంటాయి? చుట్టుకోమంటారా? మనకి కొన్ని సందర్భాల్లో మనకు అవగాహన ఉండదు.
మనం చేసే తప్పే మనకే తెలియదు. దేవుని వాక్యం వస్తుంటే పక్కోళ్ళ విషయంలో గ్రహింపగలుగుతూ ఉంటుంది. వాక్యం వస్తుంటే పక్కోళ్ళ విషయంలో ఏమవుద్ది, గ్రహింపగలుగుతూ ఉంటుంది. అప్పుడు మాలాంటి వాళ్ళు విశదీకరించి ఎక్కడికక్కడ పాట్లు విడదీసి పక్కోడి విషయంలోనే కదా గ్రహింపగలిగింది దావీదుకి. ఆ మనుష్యుడు బ్రతకూడదు. ఎవడా మనుష్యుడు? ఏమో ఎవడో చెప్పండి అమ్మ. ఎవరో ఏమో, ఆడెవడో నాకు తెలియదు కానీ ఆడు మాత్రం బతకూడదు, నేను రాజుకున్నాను కాబట్టి వేసేస్తాను. ఎవరక్కడా? నాతానన్నాడు. ఆగవయ్యా రాజా, ఒక్క నిమిషం ఆగ, ఉండి చెప్తాను. పాట్ల కింద విడదీస్తాను, పాట్ల కింద విడదీస్తాను అని. ఇదిగో ఆ ఆడగొర్రె పిల్ల బెత్సబా, ఆ ఒకే ఒక పేదవాడు ఉరియా, వాళ్ళ పిల్లలు బెత్సబాకి ఉరియాకి పుట్టారు కదా పిల్లలు. వాళ్ళు ఇంకేం అక్కర్లేదు, అర్థమైపోయిందండి పాస్టర్ గారు, నాకు అంతా అర్థమైపోయింది. దేవుడు నీకు చెప్పాడన్న సంగతి కూడా నాకు అర్థమైపోయింది. అలాగనుకున్నాడా, ఒకడికి ఇచ్చి లెటర్ పంపాడు కదా దావీదు, ఆడిగా అని చెప్పేశాడా? చెప్తానండి ఆడి పని. పాస్టర్ గారండి ఆడినా చెప్పాడు మీకు అని అంటే, దావీదు బ్రతుకులో మార్పు వచ్చిన ఈ పాస్టర్ గారికి ఎలా తెలిసిపోయింది అని అనుకుంటే, పాస్టర్ గారి మీద కోపం వచ్చును, లెటర్ ఇచ్చి పంపినోడి మీద పీక దాకా వచ్చును, వాడిని వేసేద్దాం అనుకున్నంతగా వచ్చును. నా గుట్టు బయట పెడతాడా నమ్మక ద్రోహి అందుడు. కానీ దేవుడు ఏం చేశాడు, బయట పెట్టేశాడు. ఇప్పుడైతే పాట్ల కింద దైవజనుడు విడదీసి చెప్పాడో, దావీదు మంచోడండి, ఆత్మీయుడు. దైవజనుడితో రిజర్వ్డ్గా మాట్లాడి, ఏమో నాకు తెలీదు నువ్వు ఎవరి గురించి చెప్తున్నావో, సర్లే నువ్వు వెళ్ళు పాస్టర్ గారు అని ప్రార్థనా గదిలోకి వెళ్ళి దేవుడు కాలెట్టేసుకోలేదు. కొంతమంది మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. ఏం మెయింటైన్ చేస్తారమ్మా? దేవుడి దగ్గర డిగ్నిటీ మెయింటైన్ చేస్తారా? దానికి కూడా లెక్క కడతాడు దేవుడు, తెలుసా? అక్కడే పాస్టర్ గారి దగ్గరే, నేను పాపము చేసి తిని, దేవా నా పాపమును పరిహరించయ్యా, హిస్సోపుతో నా పాపమును కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను మలుచు, నా పాపము నా ఎదుటుంది, నా దోషం నా ఎదుటుంది, అది నీ కండ్లకు మరుగేలేదయ్యా. నా తల్లి గర్భములో నేను పిండముగా ఉన్నప్పుడే పాపములు నా తల్లి నన్ను గర్భం ధరించింది, పాపములు నేను పుట్టినవాడను. నీ రక్షణ ఆనందాన్ని నా యొద్ద నుండి తొలగించొద్దు, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నా యొద్ద నుండి నువ్వు తీసుకోవద్దు. నా పెదవులు నీ స్తుతిని ప్రకటించు నిమిత్తం నా పెదవులు నువ్వు తెరువు. కోల్పోయినటువంటి నా పరిస్థితి, నా స్థితిగతులు, నా రక్షణ ఆనందాన్ని నాకు మరలా దయచేయి. ఎంతగానో దేవుడు పాదాల యొద్ద విలపిస్తే దేవాది దేవుని యొక్క కనికరం అతని మీదకి వచ్చింది. శిక్షింపబడ్డాడు, శిక్షించి క్షమించాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని నైజం చూసారా? ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టుకోకూడదు అని అనుకుంటాడు. అలాంటప్పుడు మన వైఖరి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎలాగా? సామరయ స్త్రీలాగా ఉండాలి, దావీదులాగా ఉండాలి. ఈ వైఖరి మనకి క్షేమం, ఈ విధానం మనకి ఆశీర్వాదదాయకం. ఇవే లేదా ఈ మార్గం మనకు అద్భుతమైనటువంటి సంకేతంలో మనల్ని నిలబెడద్ది. ఇది కాకుండా వేరే టైప్ వాళ్ళు కూడా ఉన్నారు. టైప్స్ ఉంటాయి కదా, వీడు అదో టైపురా, ఇది అదో టైపు, వీడు ఆడదో రకం అంటారా లేదా? అనరే? మీరు అనరు, నేనే అంటాను. అసలు మీరు ఎప్పుడు అవునా అంటామనమా? వీడు అదో రకం రా బాబు, అదో రకం,
ఇప్పుడు ఏ రకం చూసాం మనం? ఏ రకం చూసాం? మంచి రకం చూసాం. మంచి అనిపించట్లేదా మీకు? ఇప్పుడు అదో రకం చూద్దాం. ఏ రకంగా ఉందామో మనమే ఏం చేసుకుందాం, డిసైడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకో రకం సెకండ్ టైప్ చూద్దాం. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇంకో సందర్భంలో కయ్యను తెలుసు మీకు, హేబేలు తెలుసు. కయ్యను హేబేలు ఇద్దరు ఎవరో అన్నదమ్ములు. కయ్యను కన్ను హేబేలు మీద పడింది. హేబేలును కయ్యను నరహత్య అనబడేటువంటి పాపం చెయ్యాలి అని పొంచున్నాడు. పొంచున్నప్పుడు దేవునికి తెలుసు పాపం చేసిన తర్వాత దేవుడు మాట ఎలా ఉంది? పాపం జరిగిపోయింది. ఇప్పుడు సమరయ స్త్రీ పాపం జరిగిపోయిన తర్వాత దేవుడు మాట ఎలా ఉంది? నీ భర్తను తీసుకురా. దావీదు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత, ఉరియాని చంపించిన తర్వాత నాతాను అనబడే ప్రవక్తను పంపించి ఏం మాట్లాడుతున్నాడు? ఆ తప్పిదము తనకు తెలిసేలాగా ఫోకస్ చేస్తున్నాడు. కయీను హేబేలును చంపిన తర్వాత దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? ప్రశ్న, కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? ఇక్కడ ఏమన్నాడు? నీ భర్తను తీసుకురా. సమరయ స్త్రీకి భర్త లేడని తెలుసు. సమరయ స్త్రీ అక్రమ సంబంధంలో ఉంది అని కూడా దేవునికి తెలుసు. అయినా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? భర్తను తీసుకుని రా. ఇక్కడ దావీదు పాపం చేశాడని తెలుసు. ఆ పాపం విషయంలో నాతాను ప్రవక్తను పంపి ఎగ్జాక్ట్గా ఈ ఉపమానములో ఉన్నవాడవు నీవే, ఈ ఉపమానములో ఏ పాపమైతే జరిగిందో ఆ పాపమునికి కారణం నువ్వే, ఆ పాపం చేసిన వాడు నువ్వే అన్నట్టుగా పాపం జరిగిన తర్వాత తన తప్పును తనకు దేవుడు ఏం చేస్తున్నాడు? తెలియపరుస్తున్నాడు. ఇక్కడ కూడా కయీను సందర్భాన్ని మనం చూస్తే, కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అంటే, హేబేలు చనిపోయాడని దేవునికి తెలుసు. హేబేలును కయీను చంపాడని దేవునికి తెలుసు. ఇప్పుడు దేవుడు ఫోకస్ ఏంటి? ఇప్పుడు కయీను పాప అయిపోయాడు, దోష అయిపోయాడు, అపరాధ అయిపోయాడు, అవిధేయుడైపోయాడు, అంధుడైపోయాడు. రక్తంతో నిండిన హస్తము, దోషముతో నిండి ఉన్న వ్రేళ్ళు, అబద్ధాలాడుతున్న పెదాలు, బింకములాడుతున్న నాలుకలోకి అతడు వెళ్ళిపోయాడు. రక్షింప నేరకుండినట్లే హోమహస్తం కురుచు కాలే, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలే, మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డంగా వస్తున్నాయి అన్నంత పాతకానికి వెళ్ళిపోయి ఇప్పుడు కయీను యొక్క దోషము తనకి తన దేవునికి అడ్డంగా వచ్చింది. కానీ దేవుడు కయీనుతో మాట్లాడుతున్నాడు, కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అంటే దాని అర్థం ఏంటి? నా తమ్ముడైనటువంటి హేబేలు లేడు, నా తమ్ముడైనటువంటి హేబేలును నేను హత్య చేశాను, వాక్యానికి విరోధంగా పాపం చేశాను, నీకే విరోధంగా పాపం చేశాను, నా సహోదరుని చంపేశాను, దయచేసి నన్ను క్షమించు అనే సమాధానం దేవుని యొక్క ప్రశ్నలో నుండి వస్తుందేమో అని దేవుడు తన తప్పిదాన్ని ఫోకస్ చేస్తూ, నీ తమ్ముడు నువ్వు చంపావు కాబట్టి, నీ తమ్ముడిని నరహత్య చేసావు కాబట్టి డైరెక్ట్గా దేవుడిని తమ్ముడిని చంపావు అనట్లే. సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి నువ్వు పాపం చేసావు అనలే. దావీదు దగ్గరికి వచ్చి బెత్షెబాతో పాపం చేసి ఉరియాని చంపించేశావు అన్నాడా? ఇక్కడ కూడా హేబేలును చంపించేశావు, హేబేలు యొక్క రక్తము ఏ భూమి అయితే తీసుకుందో ఆ భూమిలో నుండి హేబేలు యొక్క రక్తం నాకు మొరపెడుతుంది అన్నాడా? ముందు వీడు అసలు ఏంటి, వీడి వేషం ఏంటి, వీడు అసలు తను తెలుసుకోగలుగుతాడా? అయ్యో నేను తప్పు చేశానని అనగలుగుతాడా అని హేబేలేనే చంపేశాడు. కాబట్టి హేబేలే
హత్య చేయబడ్డాడు కాబట్టి, ఆ హత్యకు కారణం కయీనే కాబట్టి, కయీను నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడ ఉన్నాడు? కంగారు పడ్డా? అక్కడ సమరయ స్త్రీ ఏం చేసింది? ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాడు, నువ్వు సత్యమే చెప్పావన్నప్పుడు నువ్వు ప్రవక్తవయ్యా, నా జీవితాన్ని అంతటిని చెప్పి నువ్వు ప్రవక్తవు. ఎంత అనుకూలంగా మాట్లాడింది. ఇక్కడ కూడా దావీదు, నేను పాపం చేసి తిని, ఎంత అనుకూలంగా దేవుడు ఎదుట స్పందించాడు. కానీ కయ్యను ఎలా స్పందించాడు? కయ్యను ఎలా స్పందించాడు? నా తమ్మునికి నేను కావలి వానినా అన్నాడు. ఈ బుద్ధి ఉన్న వాళ్ళు ఎప్పటికీ కూడా మొండోళ్ళే. నిన్నట్లా చెప్పాను కదా వాక్యాలు. ఈ మొండోళ్ళని జగమొండులు, ఈ జగమొండుల్ని అటువైపు సమూయేలు ప్రార్థన చేసేస్తున్నా, ఇటువైపు దావీదు ప్రార్థన చేసేస్తున్నా, జగమొండులు మారరు. ఇది జగమొండి అంటారు. విన్నాను చిన్నప్పుడు నేను. ఆడు జగమొండి అంటారు. ఆడంత మొండోడు, ఆడంత మూర్ఖుడు లేనేలేడు. వీడెవడో? నేను ఇప్పుడే చెప్తున్నాడు, దేవుని వాక్యము నాతోనే మాట్లాడింది, నా తప్పిదాలతోనే మాట్లాడింది. దేవా నన్ను క్షమించను నువ్వు అన్నావో, నువ్వు బాగుపడతావు, నువ్వు మారతావు. దేవునికి అనుకూలంగా నిన్ను నువ్వు చేసుకోవడానికి అడుగులు ముందుకు వేస్తావు. నీ బ్రతుకు అధోగతి పాలైపోదు, నీ బ్రతుకు వినాశనమైపోదు, నీ బ్రతుకులో నువ్వు ఉద్ధరింపబడతావు. హల్లెలూయా. దేవుని వాక్యం వస్తున్నప్పుడు పెడసరంగా విన్నావా? పాస్టర్ గారికి ఎవరో చెప్పారన్నావా? మా ఇంట్లో వాళ్ళు వచ్చేసి మీటింగ్ పెట్టేశారని అన్నావా? ఈయన ఎక్కడ తెలిసి మాట్లాడుతున్నాడో, ఎవరో చెప్పితే మాట్లాడుతున్నారు ఈవిడి అని అనుకున్నావా? నిన్ను మార్చలేడా దేవుడు కూడా? నువ్వు దేశ దిమ్మరంత దౌర్భాగ్య దశకు దిగజారిపోవాలి, దేవుని వలన నువ్వు శపింపబడాలి. నిన్నటి దినం మనం మాట్లాడుకున్నట్టుగా ఒక్క ఫలం కూడా నువ్వు ఫలించలేవు. దేవుడే కయ్యను శపించేస్తే కయ్యను ఫలించగలడా? అందుకే కయ్యను కొరకు గాఢాంధకారం భద్రము చేయబడి ఉందని డిక్లేర్ చేసినటువంటి దేవదేవుడు వ్రాయించాడు గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో. కయ్యను దుష్టుని సంబంధి తన తమ్ముడైన హేబేలును చంపెను. యోధా పత్రికలో బిలాము గురించి, కయ్యను గురించి, కోరాహు గురించి, వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి డిక్లేర్. ఇలాంటి వాళ్ళు డిక్లేర్ అయిపోద్ది అనమాట. ఇంకా వాళ్ళు శాపగ్రస్తులు, దేవుని వలన శపింపబడిన వాళ్ళు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అంటే, హేబేలును చంపాను, అయ్యో కోపంలో ఇలా చేశానే, అయ్యో నా యొక్క తోడబుట్టినటువంటి తమ్ముడు విషయంలో ఎంత పాతగానికి ఒడిగట్టానే, అయ్యయ్యో నా తమ్ముడు లేడని ఏడుస్తాడు అనుకున్నాడు దేవుడు. అయ్యో నా తమ్ముడని గుండెలు బాదుకుంటాడు అనుకున్నాడు దేవుడు, తల బాదుకుంటాడు అనుకున్నాడు దేవుడు. కాళ్ళు పట్టుకుని, దేవా ఇంతకు మునిపే నేను కోపంతో ఉన్నప్పుడు కయ్యను నీకు కోపమేలా? సత్క్రియ చేస్తే తల పైకెత్తుకోవా, సత్క్రియ చేయకపోతే పాపము వాకిట పొంచి ఉంది, దానికి నీ మీద వాంచగలుగుతుంది, అది నిన్ను ఏలతుందని చెప్పావు ప్రభువా. అయినా కూడా నీ మాటకు నేను విధేయత చూపలేదు. చెయ్యరాని కార్యం చేసి, దుష్కార్యము చేసి నేను నీకు దూరం అయిపోయాను, నా తమ్ముడిని కోల్పోయానయ్యా, నరహంతకుడు జాబితాలో మిగిలిపోయానయ్యా అని కాళ్ళు పట్టుకుని ఆడవాలండి. దావీదు ఏడ్చాడు. తన పాపమును యేసుక్రీస్తు ప్రభువారు బయట పెడితే ఒప్పుకుందండి, పాపాన్ని విడిచిపెట్టుకుంది. దేవుడు కొరకు రోషముతో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడని తన బ్రతుకును గుప్పిలను విప్పుకుందండి. కానీ ఇక్కడ కయ్యను ఏమంటున్నాడు? నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడా? నా తమ్ముడికి నేను కావలి వన్నా. ఆహా, ఎంత వంకరో! ఇలాంటి వాళ్ళకి మామూలు వంకర కాదండి. వీళ్ళకి మూతులు ముక్కులు వెళ్ళిపోతాయి అనుకుంటారు కదా, నోరే వంకర పోద్ది వీళ్ళకి. సమాధానం ఎంత వంకర టింకరే.
ఈ వంకర దేనికి సంబంధం? వక్ర మార్గం, సైతానిగడికి సంబంధం. పాము వంకర టింకరగా వెళ్తా, సీదాగా వెళ్తుంది. ఇది కూడా ఎవరికి సంబంధం? పాము. నాలుగు ఎలాగొచ్చింది? వంకరగా వచ్చింది. నీతో మాట్లాడుతుంది ఎవరు? సర్వ సృష్టికర్త దేవుడు. ఆయనే కనుక నీ ఊపిరి ఒక్కసారి అట్లా వెనక్కి లాక్కున్నట్టే శవం దిబ్బలాగా అయిపోతావు నువ్వు. ఇంకా అంత అలాంటి దేవదేవుడు కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడంటే పెద్ద రాజకార్యం చేసినట్టు చేసిందేమో పాపపు కార్యం కప్పుకొని ఆ తమ్ముడికి నిన్న కావలున్నా కావలుడుకు కూడా పని చేయకుండా పోయాడు. కయ్యను యేసు దేవాది దేవుడే కయ్యను శపించాడు. రాత్రి మాట్లాడుకున్నాం, ఒక్క ఫలము లేనటువంటి చెట్టును దేవుడు శపిస్తే అది ఫలించగలదా? మరి ఈ మహానుభావుడిని దేవుడే శపిస్తే ఈ మహానుభావుడు ఇంక పరలోకం వెళ్ళగలడా? అందుకే గాఢాంధకారం భద్రం చేయబడి ఉందని డిక్లేర్ చేయబడి రాయబడి ఉంది యోధా గ్రంథంలో. మనం కయ్యను వంటి వారము కాకూడదు అని రాయబడి ఉంది అక్కడ. కయ్యను దుష్టుని సంబంధం రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఎంత బ్రతికి ఇంటి వెనకతలు చచ్చినట్టు దేవుని యొక్క కనికరం వల్ల పుట్టాడంట ప్రథమ సంతానంగా. మొట్టమొదటి భార్యాభర్తల వల్ల కలయిక వలన పుట్టిన మహానుభావుడు ఎవడా అంటే కయ్యను. ఈ మహానుభావుడు యొక్క అంతం ఎలా ఉంది? నాశనం. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు పెడార్థాలు తీసుకున్న కేటగిరీ అంతా కయ్యనికి సంబంధించిందే. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు పట్టనట్టుగా ఉంటారు. ఎలాగా? కయ్యను వంకరగా ఉన్నాడే అలాగే వంకరగా కూర్చుంటూ ఉంటారు. వంకర టింకరగా వంకరగా వాక్యం అక్కడ చెప్తుంటే ఇక్కడ ధ్యానం, వాక్యం అక్కడ చెప్తుంటే ఇక్కడ ధ్యానం. వీళ్ళందరూ కయ్యని సంబంధులే. దేవుడు అక్కడ దైవజనులలో నుండి మాట్లాడే ప్రతి మాట కూడా చాలా 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 నీకు ఆవశ్యకమైన మాట మాట్లాడతాడు. కానీ పనికి మాలిన ఎల్లమ్మ పుల్లమ్మ మాటలు మాట్లాడతాడు దేవుడు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు మాటలు గమనించండి. పరిశుద్ధాత్మ ప్రేరేపితులై దైవాత్మ ఆవేశము చేత దైవజనులు ప్రకటించిన ప్రకటనలు జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళందరూ ఏ ఆత్మచేత, ఎవరి ఆత్మచేత బోధించారు? ఏ మాట బోధించారు? పనికిరాని మాటలు బోధించారా? పనికొచ్చే మాటలు బోధించారా? దేవుని యొక్క వాక్యం సత్యమైనది, దేవుని యొక్క మాట సజీవమై బలము గలదై, ఏ రెండంచుల వాడిన ఖడ్గము కంటే వాడిగలిగినదై ప్రాణాత్మ కేళ్లను విభాగించనంత మట్టుకు తూరుచు హృదయ రహస్యాలను పరిశోధన చేసేది. ఇదేదో వాళ్ళు ఏదో చెప్పుకుంటూ పోతారు, మనం ఏదో వినుకుంటూ పోతామని ఇష్టం వచ్చినట్టుగా కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి తోచినట్టుగా బ్రతికే బ్రతుకులు కయ్యనికి సంబంధించినయే. అంటే ఏంటి? దేవుడు అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది? వంకరగా ఉంది. రెస్పాన్స్ ఎలా ఉంది? వంకరగా ఉంది. వంకరగా దేవుడు మాట్లాడుతుంటే ఎలా ఉండాలి? హాస్పిటల్కి వెళ్ళి వంకరగా చెప్పు డాక్టర్ గారికి. అది ఇది కూడా మనసులో పెట్టేసుకొని ఏం చేయడు, గేదిలాగుండి సూది తీస్తాడు నీకు. నిన్నేమంటావు? ఆయన గారు సూది ట్రీట్మెంట్తో నిన్ను గుచ్చాల్సిన చోటు గుచ్చి మళ్ళీ పొడిసి నరం దొరకలేదు అంటాడు. అంతే, మళ్ళీ పొడుస్తాడు. ఇది నరం ఇంజక్షన్ కాదు కదా, నువ్వు నోరు మూసుకుని ఉండాలి. ఏమంటాడు? ట్రీట్మెంట్ అంతా దేవుడి చేతుల్లో ఉందా, జాగ్రత్త, ట్రీట్ చేస్తాడు. నువ్వు తిన్నంగా లేవనుకో, నీకేం చెప్పడు, ఎలా ట్రీట్మెంట్ చేయాలో దేవుడు తెలుసు. గేదికి చేస్తాడు. తెలుసా లేదా? డాక్టర్ చేతుల్లోనే ఉందా? మన మీద కోపం వచ్చిందనుకో మామూలు పోటు పడవాడు, గట్టి పడుతాడు. మీకు తెలుసో లేదో, గట్టి పోటు పడుతాడు అనడానికి చెప్తున్నాను. ఇదంతా కూడా డాక్టర్ చేతుల్లో ఉంటుంది కదా. 9వ నెల ప్రెగ్నెన్సీ డేట్ ఇచ్చేశారు. డేట్ ఇచ్చేసేటప్పటికి ఆపరేషన్ జరుగుద్ది అన్నారంట. ఒక సిస్టర్ని ఆపరేషన్ చేసి బేబీని తీయాలి అన్నారంట. ఈ సిస్టర్కి ఒక అమలక్కలో ఏమన్నారంటే, లేదు డబ్బుల కోసం అలా చేస్తారు. దేనికోసం? డబ్బుల కోసం అలా చేస్తారు. అందరికీ నార్మల్ అయిపోతుంటాయి, నీకు సీజన్ నీటి అంటే వీళ్ళ తలకి ఎక్కిచ్చేసుకున్నారు. ఎక్కిచ్చేసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి,
ఏమన్నారంట, అదేంటండి నార్మల్ అయ్యేదాన్ని సీజరింగ్ చేస్తానంటున్నారేంటి అంటే డాక్టర్ కోపం వచ్చింది. కోపం వచ్చి చెప్పండి, నాకు ఇలా కోపం వచ్చింది, నేను ఇలా చేస్తాను ట్రీట్మెంట్ అని చెప్పడం. చెప్పకుండా ఓహో నార్మల్లా, నార్మల్ వెళ్ళు, అయితే ఉండు నార్మల్ అయ్యే వరకు చూస్తాం అన్నారంట. నొప్పులు భయంకరంగా వచ్చేస్తున్నాయి. ఏమో ఏమి ఇంజక్షన్ ఇచ్చారో తెలదు. ఇచ్చేచ్చు కదా నొప్పులు ఇంజక్షన్. బాగా నొప్పులు పుట్టిచ్చేసాక లాస్ట్కి వచ్చేటోడికి ఆపరేషన్ చేస్తాం అని అనుకున్నాడు లోపల. బయటికి చెప్పడం. ట్రీట్మెంట్ అంతా ఎవరి చేతుల్లో ఉంది. ఇంజక్షన్ ఇచ్చేసాడు మొత్తానికి. ఏ అన్నారు, నొప్పులు ఇంజక్షన్ అన్నాడు. పురుడు వచ్చేద్ది, నార్మల్ అయిపోవాలంటున్నారు కదా అన్నాడు. ఈ అమ్మాయి ఏమో నొప్పులు పడుతుంది. ఈ అమ్మాయి నొప్పులు వాళ్ళు చూడలేకపోతున్నారు. ఈ అమ్మాయి అంటే నాకు ఆపరేషన్ చేసి అంటుంది. వీళ్ళు అంటున్నారు మా అమ్మాయికి ఆపరేషన్ చేసేయండి అంటే ఈయన అన్నాడు, ఉండు ఆపరేషన్ ఎందుకు, నార్మల్ చేద్దాం నార్మల్ అన్నాడు. లేదండి బాబా ఆపరేషన్ చేసేయండి. నేను ఆపరేషన్ చేయనండి, వచ్చేసిలా ఉంది బిడ్డ. ఎలా ఉంది, వచ్చేసిలా ఉంది బిడ్డ. లోపల ఏం డిసైడ్ అయ్యాడు, ట్రీట్మెంట్ నాది, నేను ఎలా ట్రీట్ చేయాలో నాకు తెలుసు. తెల్లవార్లు నిలబెట్టేసాడండి ఆ అమ్మాయిని. తెల్లవార్లు నిలబెట్టేసి ఏమంటే ఆపరేషన్ చేసేయండి. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఆపరేషన్ చెయ్యాలంటే నార్మల్ డెలివరీ అవుతుందా అన్నాడు. అవదండి ఇంకా అన్నారు వీళ్ళు. మరి డాక్టర్ నువ్వా నేనా అన్నాడు. మీరేనండి. మరి నేను చెప్పానా లేదు ఇంతకుముందు నార్మల్ అవదని చెప్పారండి. ఇప్పుడు చేస్తాన్నాడు. తిప్పలో తప్పలేదు. డాక్టర్తో పెట్టుకోరు, మీకు తెలియక దేవుడితో పెట్టుకుంటున్నారేమో. దేవుడు కూడా చేసి చూపుతాడు, జాగ్రత్త. నిజమే, ట్రీట్మెంట్ ఆయన చేతిలో ఉండదా, ఆయన చేట ఆయన చేతిలో ఉందని ఉంటుంది వాక్యం. నేనే వాక్యం లేని చెప్పను, నాకు అది జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. మరి ఏంటి ప్రభు అని అడుగు, ఆయన చేట ఆయన చేతిలో ఉంది. బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటాడు, ఆయన ఏం చేయగలిగిన సమర్థుడు. దావీదుని ఎలా కొట్టాలో అలా కొట్టాడా లేదా, దావీదుని చేస్తాడు. మనం ఎలాగైతే లొంగుతామో, ఈ వంకర టెంకర మాట ఎలా సీదా అవుద్దో, ఈ వంకర టెంకర నడిచి వాళ్ళు ఎలా నిదానంగా నిలబడతారో, పైకి ఎలాగెత్తి వాళ్ళు ఎలా చూడాలో, రెండు కళ్ళు ఎక్కడ ఉన్నప్పుడు రెండు సీదా ఇక్కడికి ఎలా తేవాలో ఎవరికి తెలుసు, అతీతుడైనటువంటి దేవునికి తెలుసు. ఇప్పుడు ఏమన్నాడు కయ్యను, ఏమన్నాడు, నేను కావాలి వాడినా అన్నాడా. దేవుడు ఎలా దించాడో చెప్తాను. లాస్ట్కి వచ్చేటోడికి ఏమన్నాడో తెలుసా, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. కొంచెం ముందుకెళ్ళి బాబు కయ్యను. ముందేమన్నా, నా తమ్ముడికి నేను కావాలి వాడినా. మరి ఇప్పుడు ఏం తగ్గింది, మొత్తం అన్నీ తగ్గిపోయింది. స్వరం తగ్గిపోయింది, సౌండ్ తగ్గిపోయింది, గంభీరత తగ్గిపోయింది, అహంకారం తగ్గిపోయింది, గర్వం తగ్గిపోయింది. అంతా తగ్గిపోయి నీవు శపింపబడిన వాడువు, నువ్వు దేశదిమ్మరవైపోతావు, నా సన్నిధిలో నుండి నువ్వు వెలువేయబడ్డావు అని శపించగానే మానవుడు సీదా వచ్చేసాడు. సీదా వచ్చి, అయ్యా నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. కయ్యినప్పుడు ఎలా మాట్లాడావమ్మా, ఎలా మాట్లాడావు. అందుకే జాగ్రత్త సుమ. ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి, దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండాలి. దేవుణ్ణే పట్టుకుని దేవుడు వైపే చూస్తూ, దేవుడే సర్వం అనుకుంటూ, సమస్తం అనుకుంటూ, దేవుడి మీద ఆధారపడుతూ, దేవుడు సేవ దిక్కనుకుంటూ, చావైన బ్రతుకైన ఆయన అనుకుంటూ, ఆయన పక్షపు వాడిగా ఉన్న దైవజనుడికి కూడా నువ్వు అలాగే భయపడాలి. లేకపోతే సౌండ్ హై పిచ్చులో ఉన్నదానికి అక్కడ లో పిచ్చుకి దడేళ్ళు దిగిపోద్ది అనమాట. పేడ కొడతాం, గోడకి కొడతామా, పేడ పచ్చిగా ఉన్నప్పుడు గోడను అతుక్కుని ఉంటుంది. అహంకారం అనే పచ్చి, గర్వం అనే పచ్చి, అహంకారం అనే పచ్చి, గర్వం అనే పచ్చి, ఇంకా ఇంకా హైపిచ్చు పచ్చి, ఇంకా వంకర పచ్చి, నేనే అనే పచ్చి. వాడేంటి
అనే పచ్చి. ఇలాంటి దేవుని వాక్యానికి విరోధమైన పచ్చి అంతా దేనికి ఉంటుంది? పచ్చి పేడ. పిడక గోడకు అలాగేగానే అతుక్కుపోయి ఉంటుందా? అప్పుడు ఎలా ఉంటుంది అది? అతుక్కుపోయి మరి ఎవడు ఏం చేయగలడు? దోపు ఉందా నాకేముంది, నన్నెవడు ఏం చేయగలడు? నా పచ్చి, నా రోషం, నా మాట, నా వంకరే ఎవడు తీయగలంటే దేవుడు ఏం చేస్తాడంటే ఎండిపోసేసాడు అనుకో, ఏ గోడ అయితే నమ్ముకుందో ఆ గోడ తిరిగితే టపేలు పడిపోద్ది కింద. టపేలు ఎప్పుడైతే పడిపోయిందో కొన్ని సందర్భాలు ఇరిగిపోద్ది పిడక. చూడలేదు ఇప్పుడు అలాగే మనోడు కూడా గర్వము, అహంకారము, వంకరే ఎవరి మీద? దేవుడి మీద. ఈ పచ్చంతా దేవుడు తీసేసేటప్పటికి మనోడు ఏకాంగుడైపోయి, ఇరిగిపోయి, విరిగి నలిగిన హృదయం వచ్చేసింది. ఇప్పుడు దేవుడు ఇప్పుడు రమ్మన్నాడు విరిగి నలిగిన హృదయం. విరిగిన హృదయము నలిగిన మనస్సుతో నా స్తుతి ఆరాధన. విరిగిన హృదయము నలిగిన మనస్సుతో నా స్తుతి ఆరాధన. అందుకో దేవా, అందుకో నా నాథా, తండ్రి దేవా నాథా, నా ఏలినవాడ యజమాని, నీ కొరకై నేను ఏమేమియగలను. నలిగిన హృదయము విరిగిన మనస్సుతో నా స్తుతి ఆరాధన. దేవుడికి ఏం కావాలి? నలిగిన హృదయము విరిగిన మనస్సుతో మనం చేసే ఆరాధన కావాలి. మనోడికి నలిగిన హృదయం ఉందా? విరిగిన మనస్సు ఉందా? దేవుడు ఎదుట స్తుతించే పరిస్థితి ఉందా? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడంటే, నా తమ్మునికి నేను కావలి వానినా అన్నాడు. పచ్చిపిడక. ఏ పిడక? పచ్చిపిడక. దేవుడు అందులో ఉన్న పచ్చంతా తీసి ఎండిపోజేసాడు. శాపం అంటే ఎండిపోయిన స్థితేనా? అంజూరపు చెట్టు వేళ్ల బట్టికి ఏమైపోయింది? శపింపబడింది కాబట్టి ఎండిపోయింది. ఇప్పుడు దేవుడు శాపాన్ని విడుదల చేశాడు కాబట్టి ఆ శాపం యొక్క ధీటుకి వీడులో ఉన్న గర్వం అనే పచ్చి ఇంకా పచ్చి కూడా మొత్తం అన్నీ సీదా ఇక్కడికి కళ్ళు ఇక్కడికే. గర్వం అనేటువంటి పచ్చి ఏమైపోయింది? ఎండిపోయి దేన్ని బట్టి ఊతగా చేసుకున్నాడో దాని నుంచి వేరైపోయి టపేల్ని కింద పడిపోయి విరిగి నలిగిన హృదయం ఇప్పుడు వచ్చింది. అర్థమైందా మీకు? ఇప్పుడు విరిగిన హృదయము నలిగిన మనస్సుతో ప్రభా ఏమన్నాడు? శపించేసేవా నన్ను, ఈ భారము నేను భరించలేనంత గొప్పది. అంటే నిన్ను విరగ్గొడితే కానీ మాట వినమన్నమాట నువ్వు, అంతేనా అర్థం? అంటే కొంచెం విరుగుడు, కొంచెం ఫైట్, కొంచెం అది ఇది ఉంటే కానీ మాట వినరు కొంతమంది. మాట విందామనుకునే పరిస్థితి వచ్చినప్పటికీ దేవుడు నీ మాట వినడం. మాట విందాము, విరిగి నలుగున్నాను, ఇప్పుడు వింటాను దేవుడు మాట అని అనుకునేటప్పటికి దేవుడు నీ మాట వినడు. అప్పటికే శాపం వచ్చేసింది కాబట్టి ఇంకా నువ్వు నరకమే. ఏమైపోయాడంటే కయ్యను. అందుకే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడనియో, దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడనియో, ఆయన పరాచకాలు ఆడడనియో, ఉన్నట్టుగా ప్రభువు నాతోనే మాట్లాడుతున్నాడనియో నీవు విని గ్రహించి విశ్వసిస్తే బాగుపడతావు. లేకపోతే బాగు లేకుండా ఏమైపోతావు? అయిపోతావు. జాగ్రత్త. దేవుడితో చాలా జాగ్రత్తగా ఉండగలగాలి. చాలా ఉంది వాక్యం. రేపు ఏ వారం? శుక్రవారం కదా. దీని కంటిన్యూషన్ మనం ధ్యానం చేసుకుందాం. సమయం 4:30 అయింది. ప్రార్థన కూడా మనకు చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు వరకు ఒక టైప్ ధ్యానం చేసాం. ఇప్పుడు
మరొక టైప్ ధ్యానం చేసాం. ఏ టైపులో ఉండాలి మనం? చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. దేవుని యొద్ద నుండి ఉగ్రత వచ్చేసిన తర్వాత విరిగి నలిగిన మనస్సు వస్తే ఫలితం దక్కదు. ఎప్పుడు రావాలో అప్పుడే రావాలి నీకు మారు మనస్సు. ఎప్పుడు మారాలో ఒక నిర్ణయ కాలం ఉంది, ఒక పరిధి ఉంది, ఒక ఆనకట్ట వేసుంచాడు దేవుడు. పరిధి తప్పావో మన చేతుల్లో ఏమీ ఉండదు. మంచిగా మాట్లాడాడు దేవుడు. హేబేలు మీద కయ్యనుకు కోపం వచ్చినప్పుడే, కయ్యను నీకు కోపమేలా? అక్కడ కూడా ప్రశ్న, అసలు నీకు ఎందుకు కోపం వచ్చిందో ఒకసారి గ్రహించుకుంటావని వేసాడు ప్రశ్న. అసలు నీ కోపానికి కారణం ఉందా? కారణం లేని కోపం కదా అది. అసలు నువ్వు కోపపడ్డానికి వాక్యానుసారమైన కారణం లేదు, వాక్యానికి విరోధమైన సైతానికి సంబంధించిన కారణం ఉంది. ఆ కారణం సరైన కారణం కాదు. కోపంలో పాపం ఉండకూడదు. కయ్యను నీకు కోపమేలా అని ప్రశ్న వేసినప్పుడు అతడు కూర్చొని, అవును నా కోపమేలా. మా తమ్ముణ్ణి దేవుడు లక్ష్యం చేశాడు, నన్ను లక్ష్యం చేయలేదు. నన్ను లక్ష్యం చేయకపోతే నన్ను లక్ష్యం చేసేలాగా నేను బ్రతకాలి. లక్ష్యము చేయబడినటువంటి తమ్ముడి మీద నా కోపం కారణం కరెక్టేనా అని తనలో తాను ప్రశ్నించుకుంటాడేమో అని దేవుడు ఏమన్నాడు, కయ్యను కోపమేలా? నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా? సత్క్రియ చేయని ఎడల పాపము వాకిట పొంచి ఉంది, దానికి నీ మీద వాంఛ కలుగుతుంది, అది నిన్ను ఏలుతుంది చెప్పాడా. ఫస్ట్ దేవుని నైజాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దావీదులాగా, సమరీ స్త్రీలాగా స్పందించకపోతే కయీనులాగా మన జీవితం యొక్క అంతం వినాశనమైపోతుంది అనే విషయాన్ని ప్రభువు ఇక్కడ ధ్యానం చేసుకున్నాం. ప్రభు మాట్లాడారు. ప్రభు ఊరికి ఎవరితో మాట్లాడరండి. ఏమండి, మనం సహవాసములో ఉన్నాం కాబట్టి దేవుడు అంటే భయం కలుగుతుంది మనకి. సహవాసములో లేనోళ్ళు చూడండి ఎంత నిర్భయంగా బ్రతుకుతున్నారో. యవనస్తులు కావచ్చు, యవ్వన రాండ్లు కావచ్చు, వృద్ధులు కావచ్చు, సహోదరులు కావచ్చు, సహవాసములో ఉంటే ఎలా ఉంటారో, సహవాసములో లేకపోతే బరి తెగించి బ్రతికినట్టుగా బ్రతుకుతారు. కట్టలో తిరుచుకొని బ్రతికినట్టుగా బ్రతుకుతారు. మనం బ్రతకగలమండి అలాగా? ఒక్కరోజు దేవుని సన్నిధికి రాకపోతే గుండెల్లో గుణపాలు పెట్టి పొడి చేసినట్టు ఉంటుంది. మొన్న 2 రోజులు ప్రార్థన పెట్టలేనందుకు ఎన్నో నెలలు పెట్టలేనంత ఫీలింగ్ నాకు. అందుకే వర్షం వచ్చిన పెట్టేశాను. ఎన్నో రోజులు పెట్టలేనంత ఫీలింగ్. ఎవ్వరూ కూడా దీన్ని కోల్పోద్దు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని ప్రభువు ఇంకా అలా బలంగా నడిపించును గాక. కళ్ళు మూసుకుందాం, అందరూ ప్రార్థన చేసుకుందాం.